వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల చెలో సెక్రటేరియట్ పిలుపు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న వెలిచాల రాజేందర్రావు. శ్రీకృష్ణ దేవరాయలు నెలకొల్పిన రికార్డును అధిగమించి శ్రీవారికి అత్యధిక సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం లోయర్ మానేర్ డ్యాం పరిసరాల్లో శ్రమదానం నిర్వహించారు. ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదంతో జరిగిన ఈ పరిశుభ్రత కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు కూడా చీపురు పట్టి శుభ్రపరిచే పనుల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధికారులు, పోలీస్, ఫారెస్ట్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్రావు మాట్లాడారు. కేటాయించడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారం 2 గంటలు స్వచ్ఛందంగా పరిసరాలను అపరిశుభ్రం చేయను, ఇతరులను అపరిశుభ్రం చేయనీయను అని స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం, నా పట్టణం, నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా. దసరా ఉత్సవాలకు విజయవాడకు వచ్చిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారికి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దంపతులు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కార్యాలయంలో సిబ్బంది హాజరు పరిశీలన. ఎండీ శంకరయ్యతో చర్చించిన మంత్రి సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. జిల్లాల వారికి ఎంతమంది ఉంటారు? 40,000 రైతులు దాకా వచ్చేసారు. 40,000 రైతులు. అంటే లేట్ అవర్స్ వచ్చిన వాళ్ళు డిస్కస్
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ కోసం జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ బలోపేతం చేశారు. ప్రజల భద్రత కోసం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాధాన్య కూడళ్లు, రద్దీ ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారులపై పోలీసులు గస్తీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వాహనాల తనిఖీతో పాటు నిషేధిత వస్తువులు, గంజాయి వంటి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా సైబర్ నేరాల నుంచి ప్రజలు రక్షించుకోవడానికి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. తెలియని లింకులు క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు వీడియో సందేశం ద్వారా దసరా సెలవులు, తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు పలు సూచనలు చేశారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే 112 నంబర్కు కాల్ చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ను సంప్రదించండి. మీ సహకారంతోనే బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించగలుగుతామని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ పూర్తిగా నిర్మాణాత్మకమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. భక్తుల భద్రతే పోలీస్ బాధ్యత అనే ఒక నినాదంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక సులభతరమైన, సురక్షితమైన వాతావరణంలో వారు దేవుని దర్శించుకొని తిరిగి వెళ్లే విధంగా అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్, రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎక్కడ కూడా భక్తులు అసౌకర్యాన్ని కలిగిస్తుంటే కమాండ్ కంట్రోల్ ద్వారా వాటిని వీక్షించి తగిన భద్రతాపరమైన చర్యలను అప్పటికప్పుడు చేయడం, తగిన సూచనలు క్రింది అధికారి వరకు ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా అలిపిరి, తర్వాత శ్రీవారి మెట్లు అన్ని మార్గాల ద్వారా వచ్చే భక్తులు పూర్తిగా భద్రతాపరంగా ఏమైతే పోలీసు వారు చేస్తున్నారో వారికి సహకరించాలని, సందర్భంగా వచ్చిన భక్తులకి, ముఖ్యంగా ప్రైవేటు వాహనాల్లో వస్తున్న భక్తులకి తిరుమలలో పార్కింగ్ ఫెసిలిటీస్తో పాటు తిరుపతిలో కూడా కొన్ని పార్కింగ్ ప్లేసెస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుండి ఆర్టీసీ బస్సులు సదుపాయం కల్పించడం జరిగింది. కాబట్టి అక్కడ పార్క్ చేసుకుని సురక్షితంగా తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయకుండా ఈ ఘాట్ రోడ్లో సురక్షితంగా ప్రయాణించాలని అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఘాట్ రోడ్లో సరైన సురక్షితమైన డ్రైవింగ్ సమర్థంగా నిర్వర్తించలేని వారు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని ఉపయోగించుకొని సురక్షితంగా తిరుమల చేరుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మాడవీధుల్లోనూ గ్యాలరీస్లో ఉన్న భక్తులు అక్కడున్న శ్రీవారి సేవకులు, తర్వాత పోలీస్ వారు, టీటీడీ విజిలెన్స్ వారితో సహకరించి అక్కడ ఏవైతే కొన్ని నిర్దేశిత నియమాలు ఉన్నాయో వాటిని పాటించి సురక్షితంగా దేవుణ్ణి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత మరీ ముఖ్యంగా గరుడోత్సవం రోజు మీరు ప్రయాణించే ప్రైవేట్ వెహికల్స్ కంటే కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరు రాగలిగితే ఎక్కువ మంది చాలా సులభతరంగా, సురక్షితంగా వచ్చి తిరుమల దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. నేను ఐ అపీల్ ఆల్ ద పిలిగ్రిమ్స్ who are coming to Tirumala, please follow the police and TTD and vigilance rules and regulations and have darshan a very peaceful manner. ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా కెమెరాస్ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సోషల్ మీడియా పూర్తిగా మానిటర్ చేస్తూ ఈ మానిటరింగ్ సెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమల ప్రశస్తిని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రవర్తించి సోషల్ మీడియాలో ఎటువంటి వదంతులు వ్యాపింప చేసినా అవి వాస్తవానికి విరుద్ధంగా చేస్తే తప్పకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ సోషల్ మీడియా వారికి విజ్ఞప్తి చేయడం, తిరుమల ప్రశస్తిని దెబ్బతీసే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఏదైనా ఇష్యూ ఉంటే ఇమ్మీడియట్గా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు కూడా ప్రవర్తించరాదని నేను మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను.
భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ సిపి రాధాకృష్ణన్ గారికి రేణిగుంట ఎయిర్పోర్ట్లో సాదర స్వాగతం పలుకుతున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి ఎన్ మౌర్య తదితరులు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలు పౌరాణికం కాలం నుండి కొనసాగుతున్న ఆధ్యాత్మిక మహోత్సవం. కలియుగ వైకుంఠమైన ఈ క్షేత్రంలో జరిగే ఉత్సవాలు కేవలం భక్తి ఉత్సవాలు మాత్రమే కాదు, మన సంస్కృతి, చరిత్ర, పరిపాలన సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. ముఖ్యంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారు భక్తులకు మహాలక్ష్మి అవతారంలో శ్రీ విగ్రహ దర్శనమిచ్చారు. సంపద, శ్రేయస్సు, సౌభాగ్యానికి ప్రతీకగా పూజలు అందుకున్న మహాలక్ష్మి రూపంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుండే భక్తులు రద్దీ అధికమైంది. భక్తులు ప్రత్యేక అలంకారాలను చూసి ఆనంద బాష్పాలతో అమ్మవారికి నమస్కరించారు. మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రాల నినాదాలతో జరిగిన ఈ దర్శనం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో దర్శించుకోవడం వలన కుటుంబాల్లో ఐశ్వర్యం, ధన సమృద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు. సాయంత్రం ప్రత్యేక అర్చనలు, సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. जय माता की
భద్రకాళి శరణమ్మ వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయంలో ఈరోజు భద్రకాళీదేవి శరణవరాత్రి మహోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారిని వరాహ పురాణాంతర్గత నవదుర్గాక్రమాన్ని అనుసరించి కూష్మాండి దుర్గాక్రమంలోనూ బోధాయనోక్త ఆగమ కల్ప సూత్రాన్ని అనుసరించి గిరిజా దుర్గాక్రమంలోనూ ఆరాధించడం జరిగింది. అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించడం జరిగింది. అయితే శరత్కాలంలో అమ్మవారి పూజించడం వల్ల సమస్తమైన బాధలు కాబట్టి అట్లా తర్వాత మంత్రదీక్షకు సంకేతంగా గాయత్రిగా అలంకరించాం. వీడెందుకు ఉపాసన చేస్తున్నాడు? ధనమా దైవమా అంటే ఉపాసన మొదలుపెట్టగానే అమ్మవారు ఏం చేస్తుందంటే బాగా ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి మహాలక్ష్మిగా అలంకరించాయి. ఈరోజు అమ్మవారిని దర్శించుకున్న వాళ్లకు అఖండమైన లక్ష్మీ కటాక్ష ప్రాప్తి జరుగుతుంది అని దాని సంకేతం. ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీను ఏర్పాటు చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉన్నతాధికారులు, మత్స్యకారుల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కూడిన ఈ కమిటీ త్వరలో నివేదికను సమర్పించనుందని చెప్పారు. మత్స్యకారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. నష్టపరిహారం చెల్లింపుపై కమిటీ సమగ్రంగా చర్చిస్తుంది. కమిటీ నివేదిక వచ్చాక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పవన్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే స్వయంగా ఉప్పాడకు వెళ్లి మత్స్యకారులతో ప్రత్యక్షంగా మాట్లాడతానని, అలాగే ఈ సమస్యను సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.
స్వచ్ఛతా హీ సేవ 2025లో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమంలో పాల్గొని తుంగభద్ర నది సంకల్బాగ్ వద్ద పారిశుద్ధ కార్మికులతో కలిసి చీపురుపట్టి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మేయర్ గుండు సుధారాణితో పాటు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ చాహద్ బాద్ పాయితో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ నృత్యం చేశారు. గత ప్రభుత్వం డీజే పాటలు పెడుతూ బతుకమ్మ వేడుకలను అపహాస్యం చేసిందని, డీజే పాటలకు కాకుండా అలనాటి పద్ధతిలో పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని మహిళలకు మంత్రి కొండ సురేఖ సూచించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను నేటితరం చిన్నారులకు అర్థమయ్యే విధంగా బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు భద్రత కరువైందని, చిన్న పెద్ద తేడా లేకుండా హలో దాడులు జరగడం బాధాకరమని అన్న మంత్రి కొండ సురేఖ ఆలోచన విధానంలో మార్పు వస్తే తప్ప ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. చిన్నతనం నుండే ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలంటే విలువలు, బంధాలు, కుటుంబం, ఆప్యాయత లాంటి వాటిపై చిన్నారులకు వివరించాలని, అది తల్లిదండ్రుల బాధ్యతగా గుర్తు చేశారు. అంతకు ముందుగా బతుకమ్మ చరిత్ర మహిళలకు వివరించారు. వరంగల్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ సంబరాలు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ వరంగల్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మ సంబరాలు బతుకమ్మ పండుగకు వచ్చేసినటువంటి మరి మెప్మా నుంచి కానీ ఇతర శాఖల నుంచి కానీ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ విచ్చేసిన మహిళా సోదరి మనందరికీ కార్పొరేటర్లకు మరి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి బతుకమ్మ 4వ రోజు మరి ఎంతో సంబరంగా మన ప్రభుత్వం పాటైపోయింది. అది చాలా అరిష్టం. ఎందుకంటే పూర్వకాలంలో మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మన అమ్మమ్మలు, మన తాతమ్మలు, మరి మన అమ్మలు ఏ విధంగా ఆడారో ఈరోజు మనం కూడా అదే పద్ధతిలో ఆడాము. కానీ మన తర్వాతి జనరేషను ఈరోజు ఆడుతున్న తీరు చాలా బాధాకరం. కాబట్టి మళ్ళీ ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాన్ని గుర్తు చేయడానికి సాంస్కృతిక శాఖ ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా బతుకమ్మ అంటేనే బతుకునిచ్చేటువంటి తల్లి. మరి ధర్మాంగుడనే రాజుకు 100 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు ఒక యుద్ధంలో 100 మంది కూడా చనిపోతే ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా రాజ్యాన్ని మొత్తం అన్న వదిలేసి
ఒక అడవిలో ఉంటారు. ఆ అడవిలో తపస్సు చేసినప్పుడు ఒక మన అమ్మవారు ప్రత్యక్షమై నీకేం కావాలి అంటే మీరు నా కడుపులో బీజంలా రావాలి, నాకు బిడ్డ కావాలి అని అడుగుతారు. అప్పుడు అమ్మవారు ధర్మముడి వాళ్ళ భార్య అందరకుండా ఇచ్చేటువంటి మహాతల్లి. మరి అటువంటి అమ్మవారిని కూడా పూజించడం ఇదే క్రమంలో జరుగుతుంది. మరి విజయదశమి రోజు మనం అందరం కూడా మరి చెడు మీద మంచి గెలిచిన రోజుగా దసరా పండుగ కూడా జరుపుకొని రావణాసురుడిని మరి వధించడం జరుగుతుంది. మరి ఇదంతా కూడా పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి మనమందరం కూడా మరి వారి అడుగుజాడల్లో ఇలాగే నడుస్తూ రాబోయే కాలంలో కూడా మనం అంటే సమాజానికి కీడు జరగకుండా సమాజంలో జరిగేటువంటి కొన్ని రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఆగిపోవాలి. సమాజం అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్లో ఉండాలి. కానీ ఈరోజు బయటికి వెళ్ళిన మనిషి లోపలికి ఇంటికి వచ్చే వరకు కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. తల్లికి చెల్లికి ఆడికి అంత తేడా కూడా తెలియనటువంటి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.